దేహభానము వీడి చూడాలి, ఆత్మరూపం మనము కావాలి. భృకుటి నడుమ మెరిసే తారవు సింహాసనముపై, రాజువు నీవు తండ్రి స్మృతిలో ఉంటే చాలు, తొలగిపోను దేహపు నీడలు. దేహభానము వీడి చూడాలి, ఆత్మరూపం మనము కావాలి. తమో ప్రధాన స్థితిని వదిలి సతో ప్రధానము కావాలి. వినేది ఆత్మ, కనేది ఆత్మ, అనుభవం చేసేది ఆత్మ. అభోక్త అయిన తండ్రి సాక్షిగా అన్నీ చేసేది ఆత్మవే నీవు. దేహధారివి కావు నీవు. దేహభారము వీడి చూడాలి, ఆత్మరూపం మనము కావాలి. స్వయాన్ని ఆత్మగా భావించినచో దేహపు బంధం వీడిపోవును, ఆత్మిక స్వరూపం కనిపించెను. దివ్య గుణములే తోడవును, సంతోషమే ఆత్మకు మందు, ఆత్మస్వరూపమే ఆనందము. పరమాత్మ తోడై నిలిచిన వేళ సంతోషమే మన సొంతము. దేహభానము వీడి చూడాలి, ఆత్మరూపం మనము కావాలి. భృకుటి నడుమ మెరిసే తారవు సింహాసనముపై, రాజువు నీవు తండ్రి స్మృతిలో ఉంటే చాలు, తొలగిపోను దేహపు నీడలు. దేహభారము వీడి చూడాలి, ఆత్మరూపం మనము కావాలి. ఓం శాంతి. మురళీ డేట్ 3/1/2026. మధురమైన పిల్లలారా, అడుగడుగునా శ్రీమతాన్ని అనుసరించండి. ఇది బ్రహ్మబాబా మతమా లేక శివబాబా మతమా అని తికమక పడకండి. ప్రశ్న: మంచి తెలివైన పిల్లలు ఏ గుహ్య రహస్యాన్ని సహజంగా అర్థం చేసుకుంటారు? జవాబు: బ్రహ్మబాబా తెలిపిస్తూ ఉన్నారా లేక శివబాబానా? ఈ విషయాన్ని తెలివైన పిల్లలు
సులభంగా అర్థం చేసుకుంటారు. కొందరు దీనిలోనే తికమక పడతారు. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలారా, బాప్ దాదా ఇద్దరూ కలిసి ఒకటిగా ఉన్నారు. ఇందులో తికమక పడకండి. శ్రీమతాన్ని భావించి నడుస్తూ ఉండండి. బ్రహ్మ మతానికి బాధ్యులు శివబాబానే అయినారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. బ్రాహ్మణులైన మనమే ఆత్మీక తండ్రిని గుర్తించామని మీకు తెలుసు. ఆత్మీక తండ్రి అయిన వీరినే గాడ్ ఫాదర్, పరంపిత పరమాత్మ అని అంటారు. ప్రపంచంలోని వారికెవ్వరికీ తెలియదు. ఎప్పుడు ఆత్మీక తండ్రి వస్తారో అప్పుడే ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి పరిచయం ఇస్తారు. ఈ జ్ఞానము సృష్టి ఆదిలోనే ఉండదు, సృష్టి అంతంలో కూడా ఉండదు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. ఇది సృష్టి అంతము మరియు ఆది ఒక్క సంగమయుగము. ఈ సంగమయుగం గురించి తెలుసుకుంటే తండ్రిని తెలుసుకోగలుగుతారు. ఓ పతిత పావన రండి, వచ్చి పావనంగా చేయండి అని అంటారు. పతిత పావనులు ఎవరో, వారు ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. నేనెవరు, ఎలా ఉన్నానో ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే నేను వచ్చి తెలియచేస్తానో అప్పుడే నన్ను గుర్తిస్తారు. నేనొచ్చి నా పరిచయాన్ని, సృష్టి ఆది మధ్యాంత పరిచయాన్ని సంగమయుగంలో ఒక్కసారి మాత్రమే వచ్చి ఇస్తారు. కల్పం తర్వాత మళ్ళీ వస్తారు. నేను మీకు ఏ జ్ఞానమైతే తెలియచేస్తూ ఉన్నానో అది మళ్ళీ ప్రాయలోపమైపోతుంది. సత్యయుగం నుండి కలియుగం అంతిమం వరకు మనుషులెవ్వరూ పరంపిత పరమాత్మ అయినా నన్ను గురించి తెలుసుకోలేరు. బ్రహ్మ విష్ణు శంకర్లను గురించి కూడా తెలియదు. నన్ను మనుషులే పిలుస్తారు, బ్రహ్మ విష్ణు శంకర్లు పిలవరు. మనుషులు దుఃఖీలైనప్పుడు నన్ను పిలుస్తారు. సూక్ష్మవతనం మాటే లేదు. ఆత్మీక తండ్రి వచ్చి ఆత్మీక పిల్లలకు అంటే కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మీక తండ్రి పేరేమిటి? బాబా అని ఎవరిని అంటారో వారికి తప్పకుండా ఏదో ఒక పేరు ఉండాలి కదా. వాస్తవానికి ఒకే పేరుతో పిలుస్తారు, శివ. ఇది ప్రసిద్ధి చెందింది. కానీ మనుషులు అనేక పేర్లు ఉంచుకుంటారు. భక్తి మార్గంలో తమ బుద్ధి ద్వారా లింగ రూపాన్ని తయారు చేశారు. ఆయన శివ అని అదే పేరు ఉంచారు. తండ్రి చెప్తారు, నేను ఒక్కసారి మాత్రమే వస్తాను, వచ్చి ముక్తి జీవన్ముక్తి వారసత్వం ఇస్తారు. ముక్తిధామము, నిర్వాణధామమని మనుషులు ఎన్నో పేర్లు పెడతారు. కానీ వారికేమో తెలియదు. తండ్రిని గురించి అర్థం చేసుకోలేరు. దేవతల గురించి కూడా తెలియదు. తండ్రి భారతదేశంలో వచ్చి ఎలా రాజధానిని స్థాపన చేస్తారో ఎవరికీ తెలియదు. పరంపిత పరమాత్మ వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని ఎలా స్థాపన చేస్తారనే విషయం ఏ శాస్త్రాలలోనూ లేదు. సత్యయుగంలో దేవతలకి జ్ఞానం ఉండేదని, తర్వాత అదృశ్యమైపోయిందని కాదు. ఒకవేళ నిజంగా దేవతల్లో జ్ఞానం ఉన్నట్లయితే అది కొనసాగుతూ వస్తుంది. ఇస్లామీ బౌద్ధులు మొదలైన వారెవ్వరూ వారి జ్ఞానం కొనసాగుతూ వస్తూ ఉంది కదా. ఈ జ్ఞానము ప్రాయలోపం అయిపోతుందని అందరికీ తెలుసు. తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడు రాగాధ్యాన్ని పోగొట్టుకొని పతిత ఆత్మలుగా ఎవరైతే అయ్యారో వాళ్ళని మళ్ళీ పావనంగా చేస్తారు. భారతదేశంలో వారి రాజ్యం ఉండేది. దానిని ఎలా పోగొట్టుకున్నారో ఇది కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు చాలా తుచ్చబుద్ధి గలవారిగా అయిపోయారు. తండ్రి పిల్లలకి ఈ జ్ఞానం ఇచ్చి ప్రాలబ్ధాన్ని ఇస్తాను.
మళ్ళీ అందరూ మర్చిపోతారు. తండ్రి ఎలా వచ్చారో, పిల్లలకి ఏ విధంగా శిక్షణ ఇచ్చారో ఇది కూడా అందరూ మర్చిపోతారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. విచార సాగర మథనం చేసేందుకు పిల్లలకు విశాలమైన బుద్ధి ఉండాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, ఏ శాస్త్రాలనైతే మీరు చదువుతూ వచ్చారో వాటిని సత్యత్రేతాయుగాలలో చదవరు. ఈ జ్ఞానాన్ని మీరు మర్చిపోతారు. మరి గీత మొదలైన శాస్త్రాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఎవరైతే గీతను విని పదవిని పొందారో వారికే తెలియకుంటే వేరే వారికెలా తెలుస్తుంది? మనుషుల నుండి దేవతలుగా ఎలా అయ్యారో దేవతలకి కూడా తెలియదు. ఆ పురుషార్థం చేసే పాత్రయే సమాప్తమైపోయింది. మీ ప్రాలబ్ధం ప్రారంభమైపోతుంది. అక్కడ ఈ జ్ఞానం ఎలా ఉండగలదు? ఎలా అయితే కల్పకృతం మీకు ఈ జ్ఞానం లభించిందో అలాగే ఈ జ్ఞానం మీకు మళ్ళీ లభిస్తూ ఉంటుందని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీకు రాజయోగాన్ని నేర్పించి ప్రాలబ్ధాన్ని ఇస్తారు. తర్వాత అక్కడ దుర్గతి ఉండదు. కనుక జ్ఞాన విషయం కూడా అక్కడ ఉండదు. జ్ఞానం ఉండేది సద్గతిని పొందేందుకు. దీనిని ఇచ్చేవారు ఒక్క తండ్రే. సద్గతి దుర్గతి అనే మాటలు ఇక్కడ నుండే వెలువడతాయి. సద్గతిని భారత్వాసీలు మాత్రమే పొందుతారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ స్వర్గాన్ని రచించారని అంటారు. ఎప్పుడు రచించారు? దీని గురించి కొంచెం కూడా తెలియదు. శాస్త్రాలలో లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలారా, మీకు మళ్ళీ జ్ఞానం ఇస్తాను. ఆ తర్వాత ఈ జ్ఞానము సమాప్తమైపోయినప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. అర్ధకల్పము భక్తి, అర్ధకల్పము జ్ఞానం అని కూడా ఎవరికీ తెలియదు. సతయుగం ఆయుష్ లక్షల సంవత్సరాలని చూపించారు. కనుక వారికి ఎలా తెలపాలి? 5000 సంవత్సరాల మాట కూడా మర్చిపోయారు. కనుక లక్షల సంవత్సరాల మాట ఎలా తెలుసుకోగలుగుతారు? ఏమీ అర్థం కాదు. తండ్రి చాలా సహజంగా అర్థం చేయిస్తారు. కల్పం ఆయుష్ 5000 సంవత్సరాలు. యుగాలు 4 యుగాలకి సమానంగా 1250 సంవత్సరాలు ఉంటుంది. బ్రాహ్మణులకు ఇది సంధి యుగము. 4 యుగాల కంటే ఇది చాలా చిన్నది. కనుక తండ్రి భిన్న భిన్న రీతిలో కొత్త పాయింట్స్ని సహజ రీతిలో పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ధారణ చేయాలి. పరిశ్రమ మీరే చేయాలి. డ్రామా అనుసారంగా ఏం అర్థం చేయిస్తూ వచ్చానో ఆ పాత్ర నడుస్తూ వస్తుంది. ఏం అర్థం చేయించవలసి ఉంటుందో అదే ఈరోజు చెప్తున్నాను. ఎప్పటికప్పుడు ఇమర్జ్ అవుతూ ఉంటుంది. మీరు వింటూ ఉంటారు. మీరే ధారణ చేయాలి. ఇతరులతో కూడా ధారణ చేయించాలి. నేనేమి ధారణ చేయను, మీకు వినిపిస్తాను, ధారణ చేయిస్తాను. పతీత్ నుండి పావనంగా చేసే పాత్ర నా ఆత్మలో ఉంది. కల్పకృతం ఏం అర్థం చేయించానో అదే ఇప్పుడు కూడా వెలువడుతుంది. నేనేం వినిపిస్తానో అది నాకు ముందు తెలియదు. భలే ఇతని ఆత్మ విచారసాగర మథనం చేసి ఉండవచ్చు. విచారసాగర మథనం చేసి వినిపిస్తాడా లేక బాబానే వినిపిస్తారా? విషయం చాలా గుప్తమైనటువంటిదే. ఇది అర్థం చేసుకునేందుకు చాలా మంచి బ్రెయిన్ కూడా ఉండాలి. ఎవరు సర్వీసులో తత్పరులై ఉంటారో వారికి ఈ విచారసాగర మథనం నడుస్తూ ఉంటుంది. వాస్తవానికి కుమారీలు బంధనముక్తులుగా ఉంటారు. వారు ఈ ఆత్మీక చదువులో లగ్నమైపోవాలి. వారికి ఎటువంటి బంధనము లేదు. కుమారీలు మంచి రీతిగా అందరినీ పైకెత్తగలరు.
వారు చదువుకోవాలి, ఇతరులను చదివించాలి. వారికి సంపాదించే అవసరం ఉండదు. కుమారీలు ఈ చదువుని మంచి రీతిగా అర్థం చేసుకున్నట్లయితే అది అన్నిటికంటే మంచిది. వివేకవంతులైతే ఈ ఆత్మీక సంపాదనలో తత్పరులవ్వాలి. కొంతమంది లౌకిక చదువును చాలా ఆసక్తితో చదువుతారు. వాటి ద్వారా ఏ లాభము లేదని వారికి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు ఈ ఆత్మీక చదువుని చదువుకొని సర్వీస్లో తత్పరులవ్వండి. ఆ చదువు అయితే దేనికి పనికిరాదు. చదివి గృహస్థ వ్యవహారంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. గృహస్థంలో మాతలుగా అవుతారు. కుమారీలు ఈ జ్ఞానంలో తత్పరులైపోవాలి. అడుగడుగునా శ్రీమతంపై నడిచి ధారణ చేయాలి. మమ్మ ఆదిలోనే వచ్చి ఈ చదువులో నిమగ్నమైపోయింది. ఎంతోమంది కుమారీలు వెళ్ళిపోయారు. కుమారీలకు మంచి అవకాశం ఉంది. శ్రీమతానుసారం నడిచినట్లయితే చాలా ఫస్ట్ క్లాస్గా అవుతారు. ఇది శ్రీమతమా లేక బ్రహ్మమతమా, ఇందులో కన్ఫ్యూజ్ అవుతారు. అయినా ఇది బాబా రథం కదా. ఇతని ద్వారా ఏమైనా పొరపాటు జరిగినా మీరు శ్రీమతానుసారంగా నడుస్తూ ఉంటే దానిని వారు అంతకు వారే సరిచేస్తారు. శ్రీమతం లభించేది కూడా ఇతని ద్వారానే. శ్రీమతం లభిస్తూ ఉందని మీరు సదా భావించాలి. తరువాత ఏమి జరిగినా దానికి పూర్తి బాధ్యత శివబాబాదే. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇతని ద్వారా ఏమైనా జరిగితే నేను బాధ్యుడను అని చెప్తూ ఉన్నారు శివబాబా. డ్రామాలో ఈ రహస్యం రచించబడి ఉంది. ఇతనిని కూడా బాగు చేయగలరు. అయినా వీరు తండ్రే కదా. బాప్ దాదా ఇద్దరూ కలిసి ఒక్కటిగా ఉన్నందున కన్ఫ్యూజ్ అవుతారు. శివబాబా చెప్తూ ఉన్నారా, బ్రహ్మబాబా చెప్తూ ఉన్నారా తెలియదు. శివబాబాయే మతాన్ని ఇస్తూ ఉన్నారని భావించినట్లయితే ఎప్పుడూ చెలించరు. శివబాబా ఏం తెలిపిస్తారో అది సరి అయినదే. మీరు బాబా మీరే మాకు తండ్రి, టీచర్, గురువు అని అంటారు. కాబట్టి శ్రీమతాన్ని అనుసరించాలి కదా. వారేం చెప్తారో దాని అనుసారం నడవండి. సదా శివబాబా చెప్తూ ఉన్నారని భావించండి. వారు కళ్యాణకారి. బ్రహ్మబాబా బాధ్యత కూడా శివబాబాదే. ఇతను శివబాబా రథం కదా, అందుకే కన్ఫ్యూజ్ అవుతారు. ఇది బ్రహ్మ సలహానా, శివబాబాదా తెలియదని ఎందుకు అనుకుంటారు. శివబాబా అర్థం చేయిస్తూ ఉన్నారని మీరెందుకు భావించరు. శ్రీమతం ఏం చెప్తూ ఉన్నదో అది చేస్తూ ఉండండి. ఇతరుల మతంలోకి మీరెందుకు వస్తారు. శ్రీమతాన్ని అనుసరిస్తే గుటకలు మింగరు, తూగరు. కానీ అలా నడుచుకోరు, కన్ఫ్యూజ్ అవుతారు. బాబా చెప్తూ ఉన్నారు, శ్రీమతంపై నిశ్చయం ఉంచుకుంటే నేనే బాధ్యతను. మీరు నిశ్చయం ఉంచుకోలేదంటే నేను కూడా బాధ్యత తీసుకోను. సదా శ్రీమతాన్ని అనుసరించాలని తెలుసుకోండి. వారేమైనా చెప్పని, ప్రీతి చెయ్యని, కొట్టని, ఏమైనా చేయని, గాయనం వీరి కొరకే. దీనిలో కాళ్లతో తన్నే మొదలైన మాటలేమీ లేదు. అయినా కొంతమంది చాలా కష్టంపై నిశ్చయం కూర్చుంటుంది. నిశ్చయం పూర్తిగా ఉంటే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. కానీ ఆ స్థితి వచ్చేందుకు కూడా సమయం పడుతుంది. అది అంత్యంలో జరుగుతుంది. ఇందులో స్థిరమైన నిశ్చయం ఉండాలి. శివబాబా ద్వారా ఎప్పుడూ ఎలాంటి తప్పులు జరగవు. ఇతని ద్వారా జరగచ్చు. జన్మలు కలిసి ఒకటిగానే ఉన్నారు. కానీ ఒకరు శివబాబా అర్థం చేయిస్తూ ఉన్నారని దాని అనుసారం నడుచుకోవాలనే నిశ్చయం మీకు ఉండాలి. అచ్చా,
मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग नमस्ते। ధారణ వివేకవంతులుగా అయ్యి సత్యమైన సేవలో తత్పరులవ్వండి. బాధ్యత ఒక్క తండ్రిదే కాబట్టి శ్రీమతంలో సంశయం రాకూడదు. నిశ్చయంలో స్థిరంగా ఉండాలి. విచారసాగర మతనం చేసి తండ్రి తెలిపే ప్రతి విషయంపై గమనముంచాలి. స్వయంలో జ్ఞానధారణ చేసి ఇతరులకు వినిపించాలి. వరదానము: తమ అనాది ఆదిలోని నిజమైన స్వరూపాన్ని రియలైజ్ చేసే సంపూర్ణ పవిత్ర భవ. ఆత్మ యొక్క అనాది మరియు ఆది రెండు కాలాల ఒరిజినల్ స్వరూపం పవిత్రత. అపవిత్రత అల్పకాలము. శూద్రులచే ఇవ్వబడింది. శూద్రుల వస్తువులను బ్రాహ్మణులు ఉపయోగించరాదు. అందువల్ల కేవలం నా అనాది ఆది నిజమైన రూపంలో నేను పవిత్రమైన ఆత్మను అని సంకల్పం చేయండి. ఎవరిని చూసినా వారి నిజమైన రూపాన్ని చూడండి. నిజాన్ని రియలైజ్ చేయండి. అప్పుడు సంపూర్ణ పవిత్రంగా అయ్యి ఫస్ట్ క్లాస్ లేక ఎయిర్ కండిషన్ టికెట్కు అధికారులుగా అయిపోతారు. స్లోగన్: పరమాత్మ ఆశీర్వాదాలతో మీ జోలను నింపుకుంటే మాయ సమీపానికి రాలేదు. అవ్యక్త సూచన: మెజారిటీ పిల్లలు ఇప్పుడు ఇనుప సంకెళ్ళనైతే తెంచుకున్నారు, కానీ సూక్ష్మమైన రాయల్ దారాలు కూడా బంధించే ఉన్నాయి. చాలామంది పర్సనాలిటీని ఫీల్ చేసేవారు ఉన్నారు. స్వయంలో మంచితనము మంచి గుణాలు లేవు, కానీ మేము చాలా మంచివారమని, మేము చాలా ముందుకు వెళ్తున్నామని అనుభవం చేస్తారు. ఈ జీవన బంధనం యొక్క దారాలు చాలా మందిలో ఉన్నాయి. బాప్ దాదా ఇప్పుడు ఈ దారాల నుండి కూడా ముక్తము జీవన్ముక్తిని చూడాలి అని అనుకుంటూ ఉన్నారు. అచ్చా, ఓం శాంతి. నేను పరిస్తాను ఒక్క బాబాతోనే నా బంధం, ఇంకెవరితోనూ లేదు సంబంధం. ఎవరైతే సత్యానికి దర్పణమో, ఎవరైతే ఈశ్వరునికి అర్పణమో వారే పరిస్తా, వారే పరిస్తా. ఎవరైతే ప్రేమ సంగీతమో, ఎవరైతే ఆనంద గీతమో వారే పరిస్తా, వారే పరిస్తా. ఎవరైతే కాంతి నర్తకులో, ఎవరైతే నవయుగ సృష్టికర్తయో వారే పరిస్తా, వారే పరిస్తా. ఎవరైతే సంతోషాల దేవతో, ఎవరైతే సత్యయుగ రచయితయో వారే పరిస్తా, వారే పరిస్తా.
వారే భరిస్తా ఎవరైతే సభ్యతకు ప్రసాదము ఎవరైతే సత్యతకు పునాదియో వారే భరిస్తా వారే భరిస్తా ఎవరైతే పరమాత్మ దూతయో ఎవరి కాంతి అద్భుతమో వారే భరిస్తా వారే భరిస్తా ఎవరైతే సూక్ష్మవతన వాసియో ఎవరైతే ఉన్నత లోక నివాసియో వారే భరిస్తా వారే భరిస్తా ఎవరైతే సాక్షాత్కార మూర్తియో ఎవరైతే ప్రత్యక్ష స్వరూపమో వారే భరిస్తా వారే భరిస్తా ఎవరైతే సాక్షాత్కార మూర్తియో ఎవరైతే ప్రత్యక్ష స్వరూపమో వారే భరిస్తా వారే భరిస్తా ఎవరైతే శాంతి సందేశవాహకులో ఎవరైతే జ్ఞాన పథానికి మార్గదర్శకులో వారే భరిస్తా వారే భరిస్తా ఎవరి స్వభావం సరళము ఎవరి ప్రకృతి విమలము వారే భరిస్తా వారే